హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాష. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ టెట్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ అయితే మనకి రాబోతుంది, రిలీజ్ అవ్వబోతుంది. సో ఒకసారి నోటిఫికేషన్ సంబంధించి అసలు సిలబస్ అలాగే బుక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అలాగే అసలు అర్హతలు కూడా మనకి గైడ్లైన్స్ అయితే వచ్చింది కదా, దాని గురించి ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో అలాగే ఇక్కడ మనకి ఏపీ టెట్కి సంబంధించి క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో బికాజ్ చాలామందికి టెట్ క్లాసులు కూడా చెప్తానని తెలియడం లేదు. స్క్రీన్ మీద చూడండి, యాప్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. సీటెట్ క్లాసెస్ ఎలాగో నేను ప్రొవైడ్ చేస్తున్నాను పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి. సో సీటెట్కి సంబంధించి మనకి రిజల్ట్ అనేది ఫిబ్రవరి మంత్లో వస్తుందండి. ఫిబ్రవరి మంత్లో అయితే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో సీటెట్ సంబంధించి ఎవరైతే రాస్తారో వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు అనమాట, రిజల్ట్ ఎప్పుడు ఏంటి అన్నది. సో రిజల్ట్ అనేది మీకు మ్యాక్సిమం ఫిబ్రవరి 15th కల్లా మీ చేతిలో ఉంటుందండి, ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో 2024కి సంబంధించి. సో ఏపీ టెట్కి కూడా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. సో అయితే ఇక్కడ మెయిన్గా ఒకసారి మనం సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సిలబస్ గురించి అలాగే అసలు ఇప్పుడు రాబోయే ఈ సెకండ్ టెట్కి సంబంధించి ఎటువంటి పుస్తకాలు అనేవి మనం చదువుకోవాలి ఏమిటనేది చూద్దాం. చూడండి ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. 2023లో మనకి సుప్రీంకోర్టు నుండి ఒక తీర్పు వచ్చింది కదా, ఏమని వచ్చిందండి. సో కేవలం డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే టెట్ పేపర్ 1కి అర్హత అనేది ఎవరికి ఉంది, పేపర్ 1 రాసే అర్హత ఎస్జిటికి ఓన్లీ డిఎడ్ లేదా టీటీసీ అనేది చేయాలి. సో బీఈడి క్యాండిడేట్స్కి కేవలం పేపర్ 2 మాత్రం రాసుకునే అవకాశం ఉంది. ముందైతే పేపర్ 2కు అలాగే పేపర్ 1కి కూడా వీళ్ళు అప్లై చేసేవారు. ఎవరు, బీఈడి వాళ్ళు ఏం చేసేవారండి, బోత్ పేపర్స్కి అయితే అప్లై చేసేసేవారు. సో ఇప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మనకి ఒక పీడిఎఫ్ అయితే వచ్చింది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో దీంట్లో మనకి క్లియర్గా వాళ్ళు ఏంటండి, ఏదైతే మనకి గైడ్లైన్స్ సుప్రీంకోర్టుని తప్పకుండా అందరూ ఫాలో చేయాలి. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇచ్చిన ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఫాలో చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి బీఈడి వాళ్ళు కేవలం పేపర్ 2కి మాత్రమే అర్హులు, ఎస్జిటి పోస్టులు కేవలం డిఎడ్ వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే మనకి 50% అనేది చూడండి, బీఈడి అంటే మ్యాక్సిమం డిగ్రీ చేసి మనం బీఈడి చేస్తాం. అలాగే ఇంటర్లో 50% మార్క్స్ అనేది ఉండాలి. ఎవరికంటే డిఎడ్ వాళ్ళకి ఏంటి, పేపర్ 1 రాసుకోవడానికి 50% మార్క్ అనేది మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది. అలాగే బీఎడ్కి వచ్చేసరికి మనకి డిగ్రీలో కనీసం 50% ఉండాలి. ఆ 50%ని వీళ్ళు 40%కి వీళ్ళు సవరిస్తూ ఏంటండి మనకి గైడ్లైన్స్ అయితే వచ్చాయి. సో వన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన వెంటనే మనకి పూర్తిగా వీళ్ళు ఇచ్చిన అర్హతలు కావచ్చు, సిలబస్ సంబంధించి మొత్తం ఓవరాల్ నోటిఫికేషన్ అనేది ఒకసారి వస్తుంది మనకి గవర్నమెంట్ నుండి. సో మరి అందరూ డిఎస్సి గురించి ఎదురు చూస్తున్నారు, డిఎస్సి అని చెప్పి. సో వీళ్ళు ఏంటంటే టెట్ పెట్టే యోచనలో అయితే ఉన్నారనమాట. సో ఒక రకంగా క్వాలిఫై అవ్వలేని వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, క్వాలిఫై అవ్వలేదు, మాకు ఏపీ టెట్ లేదు అన్న వాళ్ళు మంచిగా ఫోకస్ చేయండి, మంచిగా చదవండి. ఇది మీకు చివరి అవకాశం. ఆల్రెడీ 2018లో 2 టెట్లు పెట్టే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే టెట్ ఇచ్చి ఆ తర్వాత డిఎస్సి ఇస్తామంటున్నారు వాళ్ళు. సో వస్తుంది తప్పకుండా. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం మేడం, మళ్ళీ మాకు టెట్ అంటున్నారేంటి అంటే, ఒకవేళ మీకు మార్క్స్ తక్కువగా ఉంటే కనుక తప్పకుండా రాయండి. క్వాలిఫై అయినా మాకు మార్క్స్ తక్కువగా ఉన్నాయి, 100 బిలో ఉంది అంటే మీరు మళ్ళీ రాసుకోవచ్చు మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి. లేదు అంటే కనుక మీరు డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉండండి. సో 2 ఇవ్వండి అని అడుగుతున్నారు చాలామంది ఆస్పిరెంట్స్. తప్పకుండా కామెంట్ చేయండి, ఏంటి డిఎస్సి లేకపోతే టెట్. మ్యాక్సిమం టెట్టే అంటారండి, టెట్ ఎక్కువగా ఉన్నారు, క్వాలిఫై అవ్వలేదు అనమాట మ్యాక్సిమం. అలాగే పాపం బీఎడ్ అలాగే డిఎడ్ బ్యాచెస్ ఉన్నాయి, న్యూ బ్యాచెస్ ఉన్నాయి కదా మనకి, ఫ్రెషర్స్ ఉన్నారు, అయిపోయిన పాస్ అవుట్ ఇప్పుడే అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఏపీలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుందండి. అలాగే క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా మంచి అవకాశం అనమాట. మీరు మంచిగా యూజ్ చేసుకోవాలి ఈ అవకాశాన్ని. సో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ఇచ్చాను, కమెంట్ బాక్స్లో పిన్ చేశాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఏపీ టెట్ డిఎస్సి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకి అర్హతలు తెలిసిపోయాయి కదా, కేవలం డిఎడ్ టీటీసీ వాళ్ళు ఎస్జిటి పోస్టులకి మాత్రమే వాళ్ళకి అర్హత ఉంది. అలాగే బీఎడ్ వాళ్ళు ఏంటండి ఓన్లీ ఎస్ఏకి మాత్రమే ఉంది. కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది. తప్పకుండా ఏం చేయాలి, టెట్లో ఎక్కువ స్కోర్ చేసుకోవాలి, 100+ తెచ్చుకోవాలి.
అలాగే మంచిగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాకు ఉన్నాయి 130 140 అన్న వాళ్ళు మీ ప్రిపరేషన్ కూడా అలా పెట్టండి. మ్యాక్సిమం ఏంటి టెట్ అయ్యాకే డిఎస్సి, టెట్ అయిన తర్వాత మనకి డిఎస్సి అయితే ఉంటుంది. సో ఇది కొంచెం ఏదైతే మనకి 40% ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మనకి సవరింపు అయితే ఉంది పేపర్ 2 రాసుకోవడానికి అనమాట అర్హత అనేది. సో అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే సిలబస్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సిలబస్ ఏమిటి? పుస్తకాలు అన్న వెంటనే ఏంటండి మనకి టెట్ డిఎస్సికి మనకి ఏం బుక్స్ చదవాలి, మనం టెక్స్ట్ బుక్ చదవాలి. సో మరి టెక్స్ట్ బుక్ అనేది మనకి ఇక్కడ 2గా డివైడ్ అయిపోయింది. ఏంటి? ఓల్డ్ గాను న్యూ గాను. కొత్త పుస్తకాలు వచ్చేసాయి కదా ఆంధ్రప్రదేశ్లో. మరి ఏంటి మేడం ఏం చదవాలి? కొత్త పుస్తకాలు చదవాలా లేకపోతే పాత పుస్తకాలు చదవాలా ఏమిటి అంటే, మనకి అసలు ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మనకి మ్యాక్సిమం ఉన్న పుస్తకాల్లో మాత్రమే ఏవైతే ఓల్డ్ ఉన్నాయో వాటికే ఇక్కడ మనకి ప్రభుత్వం గవర్నమెంట్ అయితే ఏంటండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు అన్నది వన్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అఫీషియల్గా మనకి వస్తుందన్నమాట. మీరు ఓల్డ్ చదవాలని కింద మెన్షన్ అయితే చేస్తారండి. ఎస్జిటి వాళ్ళు కావచ్చు, ఎస్జిటి అలాగే ఎస్జిటి ఎస్ఏ అని చెప్పి వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేస్తారు. 1 to 8th క్లాస్, అలాగే ఎస్ఏలో మనకి 1 to 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనకి క్వశ్చన్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే 1 to 8th క్లాస్ వరకు మనకి చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడే వాళ్ళు కింద మెన్షన్ చేస్తారు ఏమని, ఓల్డ్ పుస్తకాలా కొత్త పుస్తకాలు చదవాలి, ఇప్పుడు మారిన పుస్తకాలు చదవాలా లేకపోతే పాత పుస్తకాలు చదవాలా. సో వీళ్ళు వచ్చే వరకు మేము మరి ప్రిపరేషన్ చేయాలి కదండి, మరి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి కదా. అంటే మిగిలిన మనకి ఏమున్నాయి, సైకాలజీ ఉంది, టీచింగ్ మెథడ్స్ ఉంది. సో ఆ సిలబస్ అనేది మనకి ఏంటండి మారలేదు. సిలబస్ అనేది మనకి ఏంటి సేమ్గా ఉంటుంది. ఏంటి ఏదైతే సైకాలజీ ఉందో, సో సైకాలజీ సిలబస్ గుర్తుందా? సైకాలజీలో ఆల్రెడీ కొత్తగా మనకి ఏం చేర్చాడు, ఆంధ్రప్రదేశ్లో ఐసీటీ చేర్చాడు, ఐసీటీ అనేది చేర్చాడు, ఈసీసీ చేర్చాడు. సో ఈ ఐసీటీ ఈసీసీ సైకాలజీలో ఉన్నాయి. సో అవి ఫోకస్ చేయండి వాటి మీద మెయిన్గా. అలాగే మెథడ్స్, టీచింగ్ మెథడ్స్ మీద చేయండి. వన్స్ నోటిఫికేషన్ ఎలాగో మనకి 2-3 రోజులు నోటిఫికేషన్ అఫీషియల్గా వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేశాక వాళ్ళే చెప్తారు ఏం టెక్స్ట్ బుక్ చదవాలి అనేది. అప్పుడు మీరు కంటెంట్ అనేది మొదలు పెట్టండి, కంటెంట్ చదవడం మొదలు పెట్టండి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వీటికి అర్హతలు ఎలిజిబిలిటీకి సంబంధించి క్లారిటీ వచ్చింది కదా. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు దయచేసి ముందు ఏం చేస్తారండి, సైకాలజీ స్టార్ట్ చేసేయండి. సైకాలజీలో ఉన్న ఐసీటీ కావచ్చు, ఈసీసీ కావచ్చు, ఇవన్నీ కవర్ చేసుకుంటూ చదవడం మొదలు పెట్టండి. సో అవన్నీ కవర్ చేసుకుంటూ కూడా మీకు క్లాసెస్ ఉంటాయి. సైకాలజీ అలాగే మెథడ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. సో తప్పకుండా జాయిన్ అవ్వండి, మంచిగా యూజ్ అవుతాయి. సో యాప్ లింక్ ఇచ్చాను, కోర్స్ లింక్ కూడా డైరెక్ట్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు కోర్స్ అనేది మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇది బుక్స్కి సంబంధించి ఓల్డ్ ఆర్ న్యూ అనేది మీరు అఫీషియల్గా వచ్చే వరకు వెయిట్ చేయండి. వాళ్ళు మెన్షన్ చేస్తారు ఓల్డా మనకి న్యూ అన్నది. టెక్స్ట్ బుక్కి మాత్రం కంటెంట్ చదవాలి అంటే మనకి మీరు ఏ పబ్లికేషన్స్ సంబంధించి చదువుకున్నా సరే ముందు టెక్స్ట్ బుక్ మెయిన్ అండి. 1 to 8 ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకి 10th వరకు చదవాలి. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్ల కోసం ఏదైనా పబ్లికేషన్ బుక్ అనేవి తీసుకోవాలి. టెక్స్ట్ బుక్ చదవకుండా నేను పబ్లికేషన్ బుక్ చదివేస్తాను అంటే అవ్వదు తప్పకుండా. అలాగే అకాడమీ పుస్తకాలు, తెలుగు అకాడమీ అనేది మనకి ఐసీటీ, ఈసీసీ, సైకాలజీ, మెథడ్స్, టీచింగ్ మెథడ్స్ వాటికి యూజ్ అవుతుంది. సిలబస్ అనేది అదే ఉంటుంది, ఏమీ మారదు. ఎక్కడ చూస్తే మనకి తెలియాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్ ఇప్పుడు న్యూగా వచ్చింది, కొత్తగా ఉంది, అలాగే పాతది ఉన్నాయి కొన్ని లెసన్స్ క్లాసెస్ అనేవి. సో అవి అన్నదే మనకు కొంచెం కన్ఫ్యూషన్ సిలబస్లో. మిగిలినంత సేమ్ హ్యాస్టీజ్ పార్ట్ 10 కావచ్చు 150 మార్క్స్కి అంతా ఉంటుంది. ఎటు చూస్తే ఇక్కడ పేపర్ 2 వాళ్ళు కేవలం ఏంటండి ఎవరు పేపర్ 2 ఎవరు రాస్తారు, కేవలం బీఈడీ వాళ్ళే రాస్తారు. పేపర్ 1 కేవలం డిఎడ్ వాళ్ళే రాస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. సో ప్రిపరేషన్ టిప్స్ స్టార్ట్ చేస్తాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.